అవుతుంది. చెట్టు బతికింది, చిగురు వేసింది. చెట్టు హైట్ పెరిగినప్పుడు ఏం చేస్తుంది అంటే దానికి సంబంధించిన రూట్స్ని స్ప్రెడ్ చేసుకొని బ్యాలెన్స్ చేస్తుంటుంది చెట్టుని. కొంచెం గాలి వేసినా సరే ఇంబ్యాలెన్స్ అయిందనమాట. బ్యాలెన్స్ లేక ఒరిగిపోయింది చెట్టు పూర్తిగా. అంటే రూట్ చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని పెద్దల వాక్కు. అందుకే వృక్షో రక్షితి రక్షితః అన్నారు. ఈ సూక్తిని ఆదర్శంగా తీసుకున్నారు కాకినాడకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. పడిపోయిన ఈ చెట్టుకు మళ్లీ ప్రాణం పోశారు. శాస్త్రీయంగా రావి, మర్రి చెట్లను ఇలా వేరే చోటికి తరలించి బ్రతికించే అవకాశం ఎక్కువగా ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. పడిపోయిన లేదా తొలగించాల్సిన చెట్లను వేరే ప్రాంతాలకు తరలించి మళ్లీ బ్రతికించే ప్రక్రియ చాలా కాలంగా అమల్లో ఉంది. కాకినాడలో చేసిన ఈ ప్రయత్నం వలన 4 దశాబ్దాల నాటి చెట్టు మళ్లీ చిగురించింది. దశాబ్దాల క్రితం నాటి ఓ రావి చెట్టు కాకినాడ బాలా త్రిపుర సుందరి దేవాలయం రహదారిలో కూలిపోయిన క్రమంలో ఆల్ ఈజ్ వెల్ సంస్థ ప్రతినిధులు కూలిపోయిన ఆ వృక్షం మూడును ట్రాన్స్ప్లాంటేషన్ విధానంలో అక్కడ్నుంచి నాగమల్లితోట కూడలి సమీపంలోని గోశాలకు తరలించి అక్కడి ఆవరణలో నాటారు. వేళ్లు కూడా సరిగ్గా లేని ఆ వృక్షాన్ని తిరిగి బతికించేందుకు సంస్థ అధ్యక్షుడు కిషోర్ కుమార్ బృందం తమ వంతు ప్రయత్నం చేసింది. ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించింది. 3 నుంచి ఆకులు చిగురించాయి. అంటే గత కొద్ది కాలంగా ఏదైతే ఉందో మీడియాలో వైరల్ అవుతుంది, చెట్టు బతికింది, చిగురు వేసింది. అంటే అసలు ఈ చెట్టు చిగురు వేయడం, చెట్టు బతకడం అని తెలుసుకునే ముందు కాకినాడలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఆల్ ఈజ్ వెల్ వ్యవస్థాపకులు కిషోర్ గారు మన దగ్గర ఉన్నారు. అసలు ఏంటి దీని వెనకాల కథ ఆయనతో అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అట్లా ఏంటి అసలు ఈ చెట్టు కథ ఏంటి? ఇది మనకి ఈ చెట్టుని మీరు చూస్తే అండి, మన వివేకానంద పార్క్ ఈస్ట్ వైపు ఆ చెట్టు కూలిపోయిందండి. ఎందుకంటే కూలిపోయింది, దాని జనరల్గా ఏదైనా చెట్టు హైట్ పెరిగినప్పుడు ఏం చేస్తుంది అంటే దానికి సంబంధించిన రూట్స్ని స్ప్రెడ్ చేసుకొని బ్యాలెన్స్ చేస్తుంటుంది చెట్టుని. ఆ చెట్టు ఏమైందంటే బ్యాలెన్స్ చేసే టైంలోని అటు ఇటు కాంక్రీట్ రావటం వలన ఆ రూటింగ్ సిస్టమ్ ఏమో వెళ్ళలేకపోయింది. దానివల్ల ఏంటంటే చెట్టు అయితే కనుక హైట్ ఎదిగింది. సో కొంచెం గాలి వేసినా సరే ఇంబ్యాలెన్స్ అయిందనమాట. బ్యాలెన్స్ లేక ఒరిగిపోయింది చెట్టు పూర్తిగా. అంటే రూటప్ అయిపోయింది, పూర్తిగా పైకి లేచిపోయింది అనమాట. ఈ విషయం ఏమో మనకి మా ఆల్ ఈజ్ వెల్ సభ్యుడు హోమియో శ్రీనివాస్ గారు ఏం చేశారంటే, ఆయనకి అక్కడ పక్కనే ఉన్నారు, ఆయన అది చూసి ఇమీడియట్గా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగిందండి. ఫోన్ చేసి చెప్తే వెంటనే ఆయన అక్కడ ఉన్నారు. నేను కమిషనర్ గారికి అలాగే అదేవిధంగా మిగిలిన వారికి, ట్రాఫిక్ వారికి కూడా ఫోన్ చేసి ఏమన్నా చెట్టుని నరకొద్దు దయచేసి, మేము దాన్ని వేరే చోటకి ట్రాన్స్లోకేట్ చేస్తాం అని చెప్పానంటేనే వాళ్ళు కూడా చాలా మంచి కార్యక్రమం అండి, తప్పకుండా మేము కూడా సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి అన్నారు. ఆ చెట్టుని అప్పుడు ఏం చేస్తామంటే అండి, మాకు కావాల్సినట్టుగా చూడండి ప్రతి చోటని కొమ్మలన్నీ కూడా విపరీతమైన చాలా పెద్దగా ఉంటాయి అన్నీ. అటువంటివన్నీ కూడా మనకు కావాల్సినట్టుగా ప్రూనింగ్ చేయించాం అనమాట అండి. అంటే మా వాళ్ళే కొద్దిగా పవర్స్ తీసుకొని ఎక్కడెక్కడ అవసరం అవన్నీ కూడా కట్ చేశారనమాట. అవన్నీ కట్ చేసి, అంటే మొత్తం అన్నీ అలాగే ఉన్నాయంటే కనుక దీంట్లో ఉంటే ఎనర్జీ మొత్తం అన్నిటికీ స్ప్రెడ్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది అంటే కొత్తగా వేరు రావడానికి టైం పట్టేస్తుంది, బతకలేకపోవచ్చు. దాన్ని ప్రూన్ చేసామనుకోండి మినిమం ఉంచుతాం అనమాట అండి. అప్పుడు మినిమం ఉంచడం వల్ల ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న ఎనర్జీ నిలబడే వరకు కూడా సపోర్ట్ ఇస్తుంది అనమాట అండి. అంటే ఇట్ ఈజ్ లైక్ ఒక పేషెంట్కి మనం ఐసీయూలో పెట్టినప్పుడు ఎలాగా ట్రీట్ చేస్తామో అలాగా దీన్ని కూడా ఆ కట్ చేసిన వాటిలన్నిటికీ కూడా మళ్ళీ
కొద్దిగా ఫంగిసైడ్స్ అవన్నీ అప్లై చేసండి దాని అంతటికి కూడా. ఆ ఫంగిసైడ్స్ అవన్నీ కూడా అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫంగస్ రాకుండా ఉంటుంది అనమాట అండి. అలాగే కింద రూట్స్ అన్నిట్లు కూడా క్లీన్ చేసి వాటికి హార్మోన్స్ అవి ఇచ్చాం అనమాట అండి. ఈ కింద రూటప్ అయిపోయింది కదా, అదంతా క్లీన్ చేసండి దానికి రూటప్ చేసాం అనమాట. రూటప్ అయిపోయింది దాన్ని అంతా క్లీన్ చేసి దాన్ని లోపలేమో మనం ఇది ఇచ్చామన్నమాట అండి. ఆ తర్వాత దీన్ని ఇక్కడికి తీసుకొని రావడానికి ముందే, అంటే ఇది 13వ తారీఖు పడిపోయిందండి మనకి ఈ చెట్టు. 13వ తారీఖు 10:30 ఆ టైంలో పడిపోయింది. పడిపోతే దాన్ని తీసుకొచ్చి 14వ తారీఖు రాత్రి 10 గంటలకి మొదలుపెట్టాం ఈ కార్యక్రమం తీసుకురావడం అనేది. ఈ 10 గంటలకు తీసుకొచ్చినప్పుడు రాత్రి 10 గంటలకి 11:30కి లోడ్ అయిందండి. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ మేము 14వ తారీఖు సాయంత్రానికల్లా ఇక్కడ మెజర్మెంట్స్ అవి తీసుకొని రూట్ కెనోపీ ఎంత ఉంది దానికి సంబంధించిన రూట్ బాల్ అది క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడికి వచ్చి అంత పెద్దగా తవ్వించుకొని రెడీగా పెట్టుకున్నాం. ఇది ఏం చేసామంటే అండి, ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టి దాన్ని ఆ గోతులో పెద్ద జాగ్రత్తగా పెట్టి దాన్ని జాగ్రత్తగా నాటామన్నమాట అండి. నాటిన తర్వాత ఏం చేసామంటే ఇక్కడ గోశాలనే కాబట్టి ఇది ఇక్కడ మాకు చాలా ఎక్కువగా పేడ దొరికింది. ఆ పేడ, ఆవు పేడ అనేది చాలా ఉపయోగపడుతుందండి చెట్లకి, దేనికైనా సరే. ఇటువంటి వాటికి ఏంటంటే ఎక్కడెక్కడ గాయపడిందో, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో అదంతా కూడా మీరు చూడొచ్చు. ఇగో చూడండి, ఇదంతా కూడా మేము ఆవు పేడ అది రాసాం అనమాట అండి. అంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఏ ఫంగిసైడ్ అనమాట అండి. అది కూడా ఒక ఫంగిసైడ్ కింద ఉపయోగపడుతుంది. అంటే ఏ రకమైన బ్యాక్టీరియాలు, మెడిసిన్ కింద ఉపయోగపడుతుంది. అంటే వేరే రకమైన వైరస్లు లేకపోతే బ్యాక్టీరియాలు దీన్ని అటాక్ చేయకుండానే సపోర్ట్ చేస్తుంది అనమాట అండి. సో అలా చేసి దీన్ని పాతిన తర్వాత మనం మంచి పని చేయడానికి వస్తే కనుక ప్రతి మంచి పనికి మేము ఉన్నామని చెప్పేసి అని భగవంతుడు కూడా సహాయం చేస్తాడంటారు అనుకుంటాను. పైన ఏ దేవుడు ఉన్నారో తెలియదు, ఆ దేవుళ్ళు అందరూ కూడా కలిపి వర్షాలు మాత్రం కంటిన్యూస్గా కురిపిస్తున్నారు. అంటే మనం కింద ఎంత నీరు వేసినా సరే పైనుంచి కురిసిన వర్షం చినుకులు ఉంటాయి చూడండి, దానికి మాత్రం ప్రతి ఆకు కూడా చక్కగా మొలుస్తుంది అనమాట, చాలా చక్కగా చిగురుస్తుంటుంది అనమాట. మీరు చూస్తే ఇదిగో చూడండి, ఇక్కడ కొత్త చిగురు పింక్ కలర్లో ఇవన్నీ చూడండి ఎన్ని చిగురులు వచ్చేసింది, ఇవన్నీ చిగురులు వచ్చేసింది. అంటే మీరు ఎక్కడ చూసినా సరే చూడండి చిగుర్లు అన్నీ. ఇలా చూస్తుంటే కనుక ఈ చిగుర్లన్నీ చూస్తుంటే మొత్తం మా అందరికీ కూడా దీని వెనకాల చాలా మంది కష్టపడ్డారు. అంటే అలా కాదంటే కిషోర్ గారు, అంటే జనరల్ గా చెట్టు కూలిపోయింది, చెట్టు కూలిపోయిన వాళ్ళు జనరల్ గా కనసనగా వాళ్ళు వచ్చేసి నరికేస్తారు, మొక్కలు చేసి పట్టుకుపోతారు. కానీ దీన్ని మళ్ళీ తిరిగి మనం బతికించాలి. చరిత్ర ఉన్న చెట్టు, పైగా ఈ రావి చెట్టు, తర్వాత మరి చెట్టు, ఇటువంటి కూడా చరిత్ర చెట్లు ఇంచుమించు చాలా దిక్కులు కూడా ఈ ప్రకృతి వైపరీత్యాలకి కూలిపోతున్నాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో మీరు ఒక చెట్టును బతికించారు. అసలు ఈ బతికించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే ఇప్పుడు మీరు చూస్తే అండి, ఇది వరకు ప్రతి ఊర్లోని మనకి ఈ రావి చెట్లు లేకపోతే వేప చెట్లు, మర్రి చెట్లు, ఇటువంటి పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఇప్పుడు ఏమైందంటే ఈ చెట్లన్నిటికీ డెవలప్మెంట్లో భాగంగా చాలా చోట్ల మనం రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో రేపు పొద్దుట ఏమవుతాయంటే ఇవి లేని పరిస్థితికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ చెట్టు 40 సంవత్సరాల వయసు దీనిది. ఈ 40 సంవత్సరాల చెట్టుని మళ్ళీ మన తరం వాళ్ళు చూడలేము. అంటే మన తరం వాళ్ళు చూడలేము. తర్వాత ఇది ఏంటంటే ఈ చెట్లన్నీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి ఈ రోడ్స్కి, డ్రైనేజెస్కి అడ్డు వస్తున్నాయని చెప్పేసి మనం తీసేసినవి కొన్ని, ఇలా డెవలప్మెంట్లో తీసేసినవి కొన్ని, ఇలా తీసేస్తే రేపు పొద్దుట చెట్టు అనేది లేకుండా పోతుందండి. భవిష్యత్ తరాలకి ఆ చెట్టు లేకుండా పోతే కనుక దానివలన ఇది 100% ఆక్సిజన్ ఇచ్చే చెట్టు అండి. ఇది అద్భుతమైన ఆక్సిజన్ ఇస్తుందండి. ఇంత ఆక్సిజన్ ఏ చెట్టు ఇవ్వదు. రావి చెట్టు ఒకటి ఇచ్చే ఆక్సిజన్ ఏ చెట్టు ఇవ్వదండి. సో ఇలాంటి చెట్లని మనం కాపాడాలి. ఇప్పుడు దీంట్లోనే గంగరావి అని, ఇందులోని ఈ స్పీసెస్లోనే ఇంకోటి ఉందండి గంగరావి అని చెప్పని. ఆ చెట్టు అయితే కనుక ఇది వరకు ప్రతి పల్లెలోని చెట్టబండల దగ్గర ఈ చెరువు గట్ల మీద అట్ల మీద ఉండేదండి. ఇప్పుడు చూస్తే మీరు ఆ గంగరావి అనేది ఎక్కడా కనిపించట్లేదు. అది మంచి చెట్టు అండి. అలాగా ఈ చెట్లన్నీ కూడా ఒక్కొక్కటి వెళ్ళిపోతుంటే కనుక రేపు పొద్దుట మనం రకరకాల, అంటే ఇప్పుడు త్వరగా ఎదిగే చెట్లని లేకపోతే ఇంకోటని ఇప్పుడు కొన్ని చెట్లు తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా ఆ చెట్లు తీసేటప్పుడు కూడా కొంత సైంటిఫిక్ డిస్కషన్ జరిగితే బాగుండేది. అంటే జనరల్గా ఒక తల్లి 9 మాసాలు మోసి కని పెంచిన తర్వాత ఆ తల్లి ఆనందం చెప్పక్కర్లేదు మీకు. అలాగా అటువంటిప్పుడు నిర్జీవంగా పడుంది మీరు అవతలకి చెట్టు. అటువంటి నిర్జీవంగా ఉన్న చెట్టుని మీరు తీసుకొచ్చి
ఇక్కడ దీన్ని మన ఇలాగా దీనికి సంరక్షణ చేసేందుకు ఈ రోజు అంటే ఆల్మోస్ట్ ప్రతి చోట కూడా చిగురు వస్తుంది. మీరు అంటే చూడండి ఈ ఫీలింగ్ మీకు కానీ మీ సభ్యులకు కానీ ఏమనిపిస్తుంది? అంటే దీని మొదటి చిగురు వచ్చినప్పుడు అండి ఆ రోజు నిజంగా పండగ వాతావరణం అండి మా అందరిలోనండి. అంటే కొంతమందికి అయితే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయండి. అంటే ఇప్పటికి కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి నేను చెప్తుంటే కూడా. అంటే అంత ఆనందం అనమాట అండి. ఎందుకంటే ఇలాంటి చెట్టు మనం బతికించాము అనే ఒక ఆనందం అసలు అది మాటలతో ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు కూడా సరిపోవట్లేదు. నిజంగా అంత చాలా ఆనందం. చూసారా ఈ చెట్టులో కూడా వి అని ఉందండి. వి విక్టరీ, విజయం అనమాట అండి. ఇది నేను నెగ్గాను అని చెప్తుందండి ఆ చెట్టు. నేనే నెగ్గాను అని చెప్పాను. నిజంగా మాకు చాలా ఆనందంగా అనిపించిందండి. అది మీరు చూస్తుంటే చూడండి, ఎక్కడ చూసినా సరే అవన్నీ అలా గాలి ఊగుతుంటే చిగురులు ఊగుతుంటే కనుక ఆనందంతో మనసు నిండిపోతుందండి.